ఇస్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో 7 నంబర్ ప్లాట్ఫామ్ పై జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ ను విచారించారు. వీరిద్దరూ భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడినట్లుగా నిందితులు గుర్తించారు. ఇక వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటుగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్ కు చెందిన వారిని ఎస్పీ వెల్లడించారు. ఇక దీనిపై తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఇస్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో 7 నంబర్ ప్లాట్ఫామ్ పై జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ ను విచారించారు. వీరిద్దరు భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్ కు చెందిన వారని ఎస్పీ వెల్లడించారు. దీనిపై తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఇస్ బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ కేసులో పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో 7 నంబర్ ప్లాట్ఫామ్ పై జీఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పదంగా కనిపించిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ ను విచారించారు. వీరిద్దరు భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉండగా ఆయన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులుగా గుర్తించారు. వారి నుంచి బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు బీహార్ కు చెందిన వారని ఎస్పీ వెల్లడించారు. దీనిపై తెలంగాణ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.